రీసెంట్గా మొన్న ఒక 2 days క్రితం ఈ చార్లీ కగ్గర్ వీడియోలో ఆ వీడియో ఇదైపోయింది. బట్ యూరోపియన్ లీడర్స్కి ఆయన సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. చూడండి, ఇది మా యుద్ధం కాదు, మీ యుద్ధం ఇది. రేపు రష్యా కానీ యుక్రెయిన్ని దాటితే ఫస్ట్ పోలాండ్కి వస్తుంది, తర్వాత మీ యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద పడుతుంది రష్యాకి బార్డర్ అనే కాన్సెప్ట్ లేదు. సో మేము ఇండియా మీద చేయడం కాదు, మీరు కూడా ఇండియా మీద చేయాలి. ఇన్ఫాక్ట్ మాకన్నా మీకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మేము 50% వేస్తే మీరు 100% వేయండి మీరు శాంక్షన్. ఇవాళ నేను ఏదైనా మాట్లాడే ముందు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం 2 దేశాల మధ్యలో ఉండే రిలేషన్షిప్ని పోగొట్టే వాళ్ళని ఏమనాలి మనం? మన సీట్ కాపాడుకోవడం కోసం కామన్ సివిలైజేషనల్ హిస్టరీ ఉండే 2 దేశాల మధ్యలో వైరం క్రియేట్ చేసే వాళ్ళని ఏమనాలి? జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్తా, నేను అడిగితే దానికి రైట్ ఆన్సర్ ఇస్ కేపీ శర్మ అని నేను అంటా. దానికి ఒకటే కారణం ఉంది. ఇవాళ నేపాల్ పరిస్థితి ఏంటో మన అందరికీ తెలుసు. దాని మీద నేను వీడియో కూడా చేశా. పార్లమెంట్ తగలడిపోయింది. జెన్సీ క్రౌడ్ అందరూ వేలలో రోడ్డు మీదకి వచ్చారు. 50 మందికి పైగా చనిపోయారు. ఇంకా అఫీషియల్ నెంబర్స్ బయటకు రావట్లేదు. మనకి ప్రెజెంట్ జైలు గోడలు బద్దలు కొట్టి ప్రిజనర్స్ బయటకు వచ్చారు. జనాలు భయపడి లోపల ఉంటున్నారు. ఉద్యోగాలు పోయినాయి రాత్రికి రాత్రి. అసలే డబ్బులు లేవు. ప్రొటెస్టర్స్ అందరూ గొంతు చించుకుని అరుస్తున్నారు. మేము ఇప్పుడు అప్పట్లో ఆగేలా లేము. మేము మాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలి అని. ఆ కండిషన్స్ ఏంటో మనం ఒక్కొక్కటిగా మాడుకుందాం. వీడియోలో మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇలాంటి దీన స్థితిలో లిటరల్లీ కుర్చీ దింపేసిన తర్వాత ఆయన మొన్నటి వరకు ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన బహిరంగంగా బయటకు వచ్చి నన్ను ఈ కుర్చీ దించడానికి కారణం భారతదేశమే, భారతదేశం పట్ల నేను ఏవైతే కామెంట్స్ చేశానో అందువల్ల నేను ఇవాళ కుర్చీ దిగాల్సి వచ్చింది తప్పితే మా గవర్నమెంట్ చేసిన కరప్షన్ కాదు, మా పిల్లలకు మేము పంపిస్తున్న డబ్బులు కాదు, మన దేశంలో ఉండే నెపోటిజం కాదు, మన దేశపు జీడిపి పర్ క్యాపిటల్ $1,400 ఉండడం కాదు, మనకి పాకిస్తాన్కి పెద్ద తేడా లేకపోవడం కాదు అని భారతదేశం మీద నోటికి వచ్చినట్టు విషయం చెబుతున్నాడు. ఇది ఇవాళ ఈయన ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది అంటే దానికి కారణం ఈయనే. అండ్ జియో పాలిటిక్స్ లో మనం చాలా విజిలెంట్ గా ఉండాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఈ కేపీ శర్మ ఓలీ గురించి, లేదా కొత్తగా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూర్చున్నారో సుశీలా కర్కి గారు, ఆవిడ ఎలా ఎలెక్ట్ అయ్యారో లిటరల్లీ డిస్కార్డ్ అని ఉంటుంది, అమెరికన్ గేమింగ్ ప్లాట్ఫామ్ అది. దాంట్లో ఓట్లు వేసి ఆవిడని గెలిపించి వాళ్ళు కుర్చీ ఎక్కించారు. తప్పు కాదు, బికాజ్ ఆవిడ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ ఆవిడ 2017లో అయ్యారు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆవిడ ఎంత ఆదర్శవంతంగా ఉన్నా కూడా ఆవిడ ఎక్కిన కుర్చీ ఇప్పుడు చాలా వాలటైల్ గా ఉంది. నేపాల్ అనేది నార్మల్ గా లేదు ఇవాళ. ఇది ఐడియల్ గానే జెన్సీనే చేశారా లేదా చేయించారనే డిబేట్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. బికాజ్ మనం రెగ్యులర్ స్టూడెంట్ ఒక 20 సంవత్సరాల కుర్రాడికి ఒక ఐడియా తన మైండ్ లో ప్లాన్ చేస్తే మీరు ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి పార్లమెంట్కి వెళ్ళి తగలబెట్టేద్దాం అనే ఐడియా ఇమీడియట్ గా రాదు ఎవరికి. బట్ స్టిల్ అక్కడ కరప్షన్ ఉంది కాబట్టి, దేశం కూలిపోతుంది కాబట్టి, జనాలకి పని చేసుకునే సత్తా లోపల ఉన్నా కూడా పని లేకపోయేసరికి అది ఈ స్థాయి దాకా దిగింది అని నేను నమ్ముతాను నేను. సో ఎంటైర్ నేపాల్ సిచ్యువేషన్ మనం డిస్కస్ చేస్తే ఒక పక్క ఈ జియో పాలిటిక్స్ అనే చెస్ గేమ్ లో ఎవరు ఎలాంటి ఎత్తులేస్తున్నారో ప్రస్తుతానికి భారతదేశం మీద. అండ్ ఏదో నేను తప్పు చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆడొద్దు. ఎవరి దేశం వాళ్ళది, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. వాళ్ళు ఏ ఉద్దేశంతో మన మీద ఒక రకమైన మాటలు దాడి చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ అమెరికాలో 2 రకాలైన మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మనతో. నంబర్ 1, ఒక పక్క భారతదేశం కానీ పీఎం మోదీ గారు కానీ నాకు చాలా సాన్నిహితుడు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి అంటూనే, ఇంకో పక్క యూరోప్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, మీరు మేము శాంక్షన్స్ వేస్తే మీరు కూడా వేయాలి, నేను 50% వేస్తే మీరు 100% వేయండి అని చెప్పి ట్రంప్ గారు అంటున్నారు. Donald Trump has asked the European Union to impose tariffs up to 100% both on India and China. ఇంకొక పక్క యుఎస్ సెనెట్ లో కూర్చున్న కౌన్సిలర్లు, ఛాన్సలర్లు ఏమంటారు, గల్వాన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంట వాళ్ళు మన మీద ఏదో ఒక మైక్రోవేవ్ ఆయుధాలు వాడి మనల్ని మెల్ట్ చేశారు. ఆ టైంలో ఇండియాకి చైనాకి చాలా వైరం పెరిగింది. ఎస్సీఓ సమ్మిట్లో ఫోటోలు దిగినంత మాత్రాన ఆ వైరం ఫ్రెండ్షిప్గా మారే అవకాశం లేదు అని చెప్పి చైనాకి ఇండియాకి మధ్యలో పుల్లలు పెట్టడానికి చూస్తున్నారు. అది ఎందుకు, ప్రస్తుతానికి ఎందుకు నడుస్తుంది అది? ఇవాటి వీడియోలో ఇవన్నీ రౌండప్ వేసేద్దాం మనం. ఇట్స్ జియో పాలిటిక్స్ స్పెషల్. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు మన చుట్టూ జరిగే కాంప్లికేటెడ్ విషయాలు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టిన మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి అసలు మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా లిపు లేక్ పాస్ అండ్ కాలాపాని అనే ఈ 2 లొకేషన్స్ని చూడండి. హిస్టారికల్గా ఎటువంటి బార్డర్ డిస్ప్యూట్ లేకపోయినా కూడా భారతదేశానికి నేపాల్కి మధ్యలో ఈ వైరాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి. ఈ మధ్యన మనం చూస్తున్నాం ట్విట్టర్లో భారతదేశానికి కొంచెం యాంటీగా మాట్లాడడం. మనందరం బ్రదర్స్, నేపాలీలైనా మనమైనా ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉండేది, మనకి కామన్ సివిలైజేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి. అలాంటి నేపాల్లో భారతదేశానికి విరుద్ధంగా ఒక సెంటిమెంట్ ఎలా క్రియేట్ అయింది, ప్రో చైనా సెంటిమెంట్, దానికి కారణం ఈయనే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదే కేపీ ఓలీ అనే వ్యక్తి శ్రీరామచంద్రుడికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన అంటున్నారు. మీరు విన్నది నిజం, ఆయన వర్జన్ ఇది. అసలు అయోధ్య అనేది నేపాల్లో ఉందంట, భారతదేశంలో ఏ అయోధ్య ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన వాదన. అది అనవసరం కదా స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ వల్ల ఎవరికైనా ఏదైనా ఒరిగేది ఉందా? భారతదేశాన్ని కెలకడం తప్పితే అక్కడ ఏమైనా ఉందా అక్కడ? సరే, ఈ స్టేట్మెంట్స్ 2 ఇచ్చాడు ఆయన. తర్వాత పొలిటికల్ గా తన గవర్నెన్స్ చేసుకున్నాడు. ఆ
స్టేట్మెంట్స్ వల్ల నేపాల్ వాళ్ళకి భారతదేశం మీద కొంచెం కోపం కలిగింది. భారతదేశం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మనం ఏవైతే వాళ్ళకి వీసా ఫ్రీ ఎంట్రీలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ మన సైడ్ నుంచి వెళ్తున్న రెమిటెన్సెస్ కానీ మనం ఇస్తున్నామో అది కంటిన్యూస్గా వెళ్తుంది. వీటిని అన్నింటినీ ఇప్పుడు పక్కన పెట్టి తర్వాత ఆయన చేసిన గవర్నెన్స్ ఉంది కదా, ఆ గవర్నెన్స్ ఫెయిల్ అవడం వల్ల ఆయన కుర్చీ దిగిపోవాల్సి వస్తే రోడ్ల మీదకి జనాలు ఎక్కేసి ఆయన దింపేస్తే దీంట్లో ఎటువంటి హస్తం లేదు భారతదేశాన్ని. ఉంటే గింటే వేరే దేశాలతో ఉంటుంది. ఆ దేశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వన్స్ ఆయన కుర్చీ దిగిపోయిన తర్వాత నేను ఎక్కడ కరప్షన్ చేశాను, మా దగ్గర ఎక్కడ నెపోటిజం ఉంది, మా పిల్లలకి మేము ఎక్కడ డబ్బులు పంపిస్తున్నాం, వాళ్ళు అక్కడ లగ్జరీ లైఫ్ ఏం లీడ్ చేయట్లేదు, ఇక్కడ జనాలు డబ్బులు లేక రోడ్ల మీదకి రావట్లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ భారతదేశం మీద నేను ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్లే నేను ఇవాళ దిగిపోవాల్సి వచ్చింది. నేను కానీ ఆ రోజు అంత స్ట్రాంగ్ గా భారతదేశానికి విరుద్ధంగా నిలబడకుండా ఉండుంటే ఇవాళ ఈ కుర్చీ నా సీటు కిందే ఉండేది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అగైన్ మళ్ళీ ఎక్కడ డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగే ఉద్దేశం ఉంది కదా, అక్కడ మళ్ళీ కుర్చీ కూర్చుని పోదాం అని చెప్పి భారతదేశానికి నేపాల్కి ఉండే మధ్యలో ఆ సామరస్యం ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ గా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. జనాలకి ఎంత కాలం ఉండకపోతే మొత్తాన్ని కూల్చేసి డిస్కార్డ్ లో కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. ఆవిడ పేరు సుశీలా కర్గి గారు. షీ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చాలా ప్రో ఇండియా సెంటిమెంట్స్ ఉండే వ్యక్తి ఆవిడ. 1979 ఆవిడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ 2009 షీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇయర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. 2017 ఆవిడ రిటైర్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఆవిడ యూత్ లో ఎందుకు ఫేమస్ అంటే చాలా జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా, చీఫ్ జస్టిస్ అంటే వాళ్ళ చేతిలో చాలా పవర్ ఉంటుంది. ఆవిడ తీసుకున్న ప్రతి కీ డెసిషన్ చాలా బోల్డ్ గా ఉంది, పొలిటీషియన్స్ కి అడ్డంగా ఉంది, కరప్షన్ కి వ్యతిరేకంగా ఉంది, ఫియర్లెస్ గా ఉందని చెప్పి ఈవిడైతేనే కరెక్ట్ అని చెప్పి 50% ఆఫ్ ద ఓట్లు ఆవిడకి గుద్ది 7,000 మంది ఓట్లు గుద్దారు. మీరు ఇదే డిస్కౌంట్ మీరు చూస్తే ఎవరు పీఎం అవ్వాలి ఆ డిస్కషన్ మాత్రమే కాదు, సోషల్ మీడియా మొత్తం లేపేసిన టైంలో కూడా VPN వాడుకొని మరి ఇదే డిస్కౌంట్లోకి వచ్చి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఏం నడుస్తుందని చెప్పి మినిట్ టు మినిట్ వాళ్ళు రాసుకున్నారు. కోఆర్డినేషన్లు గట్రా జరిగాయి. నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో వేరే దేశం హస్తం ఉందా లేదా, ఏం జరిగింది, ఎలా జరిగింది, పార్లమెంట్లు కూల్చేసే స్థాయికి జెన్జీ ఎందుకు దిగిపోయారు, ఏంటి ఆ కథ అంటే అది టాపిక్ ఈ వీడియో యొక్క పర్వ్యూ కాదు. దాని నిజం బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం దాని గురించి. ఇవాళ మనం మన కళ్ళ ముందు ఏముందో, మనం ఏం చూస్తున్నామో, ఆ కరప్షన్ ఏంటో దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి రెస్పాన్సిబుల్ గా. ప్రస్తుతానికైతే స్టూడెంట్స్ చాలా కీ డిమాండ్స్ పెట్టారు. ఇప్పుడు ఎవరైతే సుశీలా గారు కూర్చున్నారో ఆవిడ పర్మనెంట్ ప్రైమ్ మినిస్టర్ కాదు. ఆవిడ కొత్త ఎలక్షన్స్ జరిగే వరకు ఆవిడ కూర్చోబెట్టారు. ప్లస్ ఆవిడకి 73 ఏళ్ళు. నేపాల్ గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అందుకే ఎటువంటి పొలిటికల్ బ్యాకింగ్ లేదు, రాజకీయ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ప్లస్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎలా ఆవిడ డీల్ చేస్తారో మనం చూడాలి. ఇప్పుడు సమయమే మనకు సమాధానం చెప్తుంది. పొలిటికల్ డెసిషన్ మేకింగ్ లో 10 నుంచి 15% వరకు మా వాళ్ళు ఉండాలి. అదే ఈ 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు. సోషల్ మీడియా బ్యాన్ ఇప్పుడు ఎత్తేయడమే కాదు, ఫ్యూచర్ లో వేయకుండా మీరు రూల్స్ అమెండ్మెంట్స్ గట్రా చేయాలి. మన రాజ్యాంగంలో మాస్ రెసిగ్నేషన్స్ జరగాలి, చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగాలి, చంపేసిన వాళ్ళని లోపలేయాలి, ఫైనల్ గా ఎకనామిక్ ఆపర్చునిటీ రావాలి. ఇది వస్తేనే మా ప్రొటెస్ట్ ఆగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక కామన్ డౌట్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకసారి మనం మ్యాప్ చూసుకుంటే ఇండియా జీడిపి పర్ క్యాపిటల్ ఇండియా అంత స్ట్రాంగ్ గా లేదు, ఎందుకంటే మన జనాభా చాలా ఎక్కువ. స్టిల్ అది ఒక సాకు కాదు, మనం దాని మీద వర్క్ చేయాలి. మన జీడిపి పర్ క్యాపిటల్ కూడా పెరగాలి. వీ నీడ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇండియా అండ్ భారతదేశానికి కాసేపు అలా తీసి పక్కన పెడతాం. చిన్న దేశాలు మనం తీసుకుందాం, ఈ మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈ పైన ఉండే ఈ చిన్న దేశాలు ఉంటాయి కదా, ఈ దేశాలన్నిటితో కంపేర్ చేస్తే నేపాల్ చాలా దీన స్థితిలో ఉంది. పాకిస్తాన్ రా నా పక్కన కూర్చో అన్నట్టుంది. అదే నంబర్ ఫిగర్ కూడా అసలు ఏం మారలేదు. మీరు ఇదే సైజులో ఉండే మాల్దీవ్స్ చూడండి $13,000 ఉన్నాయి. శ్రీలంక చూడండి $4,000-5,000 ఉన్నాయి. నేపాల్ ఇంత కూలిపోవడానికి కారణం ఏంటంటే కరప్షన్. అంతేగాని కేపీ ఓలీ వచ్చి భారతదేశానికి విరుద్ధంగా స్టేట్మెంట్స్ చేసినందుకు మనం ఏదో డీప్ స్టేట్ లా మనం వాళ్ళు దింపేసినట్టు కాదు. దట్స్ నాట్ వాట్ హ్యాపెండ్ అండ్ దట్స్ నాట్ వాట్ విల్ హ్యాపెన్. భారతదేశానికి ఎప్పుడు ఇంకో నేలను ఆక్రమించేద్దాం, ఇంకో నెల్లి లాగేద్దాం, వాడి సంపద దోచేద్దాం అని ఉండదు. మనకి హిస్టరీ సమాధానం చెప్తుంది కదా. బుర్ర తక్కువ మాటలు ఎంతకాలం మాడతారు? ఇండియా నుంచి చిరిపోయిన పాకిస్తాన్ మీద ఇలాంటి జెన్జీ ప్రొటెస్ట్ ఎందుకు జరగవంటే అక్కడ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఎవరైనా చేసినా కూడా లేపేస్తారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎలా ఏ స్థితిలో పెట్టారు ఇమ్రాన్ ఖాన్ని? అలాంటి వ్యక్తిని మరి అలా చేశారంటే మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించాలి. అందుకే పాకిస్తాన్ ఇస్ సెటప్ ఫర్ డూమ్ నన్ను అడిగితే. ఇప్పుడు దాకా వచ్చినవన్నీ పొలిటికలీ మోటివేటెడ్ లైన్స్. బట్ ఇప్పుడు కొంచెం మనం అమెరికా దగ్గరికి వెళ్ళి అమెరికాని మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మనకు మారుతున్నాయి. 1 by 1 మనం మాడుకుందాం. రీసెంట్ గా జరిగిన కొత్త అప్డేట్ ఏంటి? మనకి మొత్తం ప్రపంచం మొత్తం మనం చూసింది అని చెప్పుకునేలా ఇస్ SCO సమిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అక్కడ మోదీ గారు, పుతిన్ గారు అండ్ షీ జిన్పింగ్ గారు, వీళ్ళు ముగ్గురు కలయిక ప్రపంచం మొత్తాన్ని కొంచెం ఊపింది. 3 చాలా స్ట్రాంగ్ దేశాలు, జనాభా ఎక్కువ, ల్యాండ్ సైజ్ ల్యాండ్ మాస్ ఎక్కువ, ముగ్గురు కలిస్తే దేశంలో చాలా వరకు జీడిపి మన ముగ్గురు దగ్గరే ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ ముగ్గురిని కలపకూడదు అనేది అమెరికన్ ఫారెన్ పాలసీ. ఇందులో అమెరికా తప్పు అంటే కరెక్ట్ కాదు. అది వాళ్ళ దేశం బ్రతకాలంటే, వాళ్ళ దేశం ఇప్పటికీ నెంబర్ 1లో ఉండాలంటే వాళ్ళు అది అనుకుంటారు. అది హిపోక్రసీ. బట్ జియో పాలిటిక్స్ లో మొరాలిటీ అంటూ ఏది ఉండదు. నీతి, న్యాయం. మహేష్ బాబు గారు సినిమాలో డైలాగ్ ఉంటారు కదా సార్, యుద్ధం చేతగానే ధర్మం గురించి మాట్లాడని. అలాగే ఇక్కడ మనం బ్రతకాలంటే యుద్ధం చేయాలి. అలా US భారతదేశం మీద వేస్తున్న ఎత్తుల్లో ఈ SCO మీద జెలసీ మనకి చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
ఇది మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థం చేయడానికి ఇద్దరు స్టేట్మెంట్స్ నేను చెప్తా యూఎస్ నుంచి. నెంబర్ 1 ఇస్ అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా. రీసెంట్గా ఒక కొత్త వ్యక్తిని పెట్టారు కదా, ఆయన గురించి మనం మాట్లాడాం, సర్గియో గోర్ అని చెప్పి. ఈయనకు కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో ఈయన పాయింట్ ఏంటంటే ఈజ్ అ వెరీ యంగ్ గై, చాలా ట్రంప్కి బాగా సన్నిహితుడిన. ఇలాంటి వ్యక్తిని భారతదేశంలో న్యూఢిల్లీలో కూర్చోపెట్టడం ద్వారా ట్రంప్ గారు భారతదేశానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు, మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇదే వ్యక్తిని పాకిస్తాన్ చూసుకోవడానికి కూడా పెట్టారు ఈయన, నాట్ యాజ్ అన్ అంబాసిడర్ బట్ ఓవర్ వ్యూ చేయడానికి రిలేషన్షిప్ విత్ యూఎస్, ఆఫ్ఘనిస్తాన్కి ఆ సెంట్రల్ పెసిఫిక్ ఏదైతే రీజన్ ఉంటుందో అది. సో ఇప్పుడు ఏమవుతుంది, భారతదేశం గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తుంటాడు, బట్ ఇయర్లీ కొన్ని ట్రిప్స్ పాకిస్తాన్ కూడా వేయాల్సి వస్తుంటుంది. అండ్ ఆయనకి అమెరికన్ ఇంట్రెస్ట్ ముందు వస్తుంది, అది ఆయన జాబ్ ప్రొఫైల్, వర్క్ ప్రొఫైల్ అయింది. ఇప్పుడు ఆయన కొత్తగా చేస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా, నా ప్రైమరీ జాబ్ ఇండియాని చైనా నుంచి వెనక్కి లాగేయడమే అని. ఇది అమెరికాలో ఆయన స్టేట్మెంట్, ఈ స్పీచ్ ఇస్తున్నాడు ఆయన. So should I be confirmed, we will make that a top priority, that India is pulled into our side and away from them. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది కదా ఈ ఫారెన్ పాలసీ ఏంటో. ఇంకొక అతను ఉన్నాడు, చాలా క్యూట్గా ఉంటాడు ఆయన, యూఎస్కి సంబంధించి టెన్నెసీ సెనేటర్ ఆయన, హెగర్ టీ అతని పేరు. ఆయన అంటే ఈ గల్వాన్ గొడవలు జరిగినప్పుడు మనం వాళ్ళ కొండలేవో ఎక్కేస్తే, ఏది చైనాకి సంబంధించిన కొండలంట, చైనీస్ వాళ్ళు ఈ కొత్త హైటెక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆయుధాలు వాడి వాటి నుంచి చుట్టాలు రావంట. అవి వాడితే అక్కడి నుంచి వస్తున్న రేస్కి మన భారతీయ సోల్జర్స్ అందరూ మెల్ట్ అయిపోయారని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన, లిటరల్లీ పబ్లిక్ ఆఫీస్లో. Barely 5 years ago, China and India were fighting over a disputed border, and China used an electromagnetic weapon. They didn't use bullets, but they used an electromagnetic weapon to literally melt Indian soldiers. మరి ఆయన ఏం ఖర్చిందో, నిద్రలేక మాడుతున్నాడో, ఏం తాగాడో తెలియట్లేదు. కానీ ఇది ఒక సైఫై సినిమా, ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా, టెర్మినేటర్ లాంటి సినిమా చూసి వచ్చి ఆర్నల్డ్ గారిది ఏదో కథ వెళ్ళేస్తున్నట్టు ఉంది. ఇలాంటి తుపాకులు ఉన్నాయని చెప్పి సినిమాల్లో మనం వింటాం మనం. సరే ఆయన చెప్పాడు, ఆయనకి ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది, అప్పట్లో అమెరికాలో రాసిన కొన్ని ఆర్టికల్స్, అవి కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి మన పిఐబి నుంచి ఒక రిప్లై అప్పుడే వచ్చింది, వాట్ దేర్ సేయింగ్ ఇస్ నాట్ ట్రూ అని. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా భారతీయ సోల్జర్స్ మెల్ట్ అయిపోయారు ఇలాంటి పదజాలం వాళ్ళు వాడలేదు. మనం కొద్దిగా బ్యాక్ ట్రాక్ చేసి చూస్తే వాయిస్ ఆఫ్ అమెరికా అని ఒక, ఇప్పుడు ఎలా చెప్పాలి, అది స్టేట్ రన్ న్యూస్ పేపర్, మనకి దూరదర్శన్ ఉన్నట్టే అలాంటి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి బేస్ ఏంటి అని మనం వెనక్కి వెళ్ళి చూస్తే, ఒక చైనీస్ ప్రొఫెసర్ ఒక అతను, జిన్ క్యాన్ రాంగ్ అతని పేరు, భారతదేశం మీద కొంచెం అలా విషయం చెబుదామని ఈ గల్వాని గొడవలన్నీ జరుగుతున్న టైంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన రాశాడు. ఇలా మైక్రోవేవ్ ఆయుధాలు వాడారు, పైన కొండెక్కి ఇండియన్ సోల్జర్స్ కూర్చుంటే దానివల్ల ఫస్ట్ వాళ్ళకి ఊపిరాడలేదు, వామిట్ చేశారు, కక్కేశారు, ఊపిరాడక వాళ్ళు పారిపోయారని చెప్పి చాలా చక్కగా రాశాడు. రచయితగా మంచి ఫ్యూచర్ ఉండే వ్యక్తి ఆయన. దాన్ని తీసుకొని అప్పుడు యూఎస్ రాసింది వాయిస్ ఆఫ్ అమెరికా, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసింది భారతదేశం, అప్పుడే కరెక్ట్గా విత్ ప్రూఫ్. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత తవ్వి ఆ ఆర్టికల్ని బయటికి తీసి దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఒక 100 రెట్లు పెంచేసి ఈ హేగర్తి అనే వ్యక్తి చెప్తున్నాడు, సోల్జర్స్ మెల్ట్ అయిపోయారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ కుదరదు, ఇప్పుడు ఎస్సీఓలో కూర్చొని ఫోటోలు దిగితే అయిపోయినట్టేనా, అది ఎక్కడి వరకు దారితీస్తుందో చూద్దాం మనం కూడా అని మాట్లాడుతున్నాడు కదా. దాని వెనకాతల జస్ట్ ఇన్సెక్యూరిటీ ఉంది, భారతదేశం చైనా ఎక్కడ కలిసిపోతాయా అని. సరే ఆయన వర్షన్ మనం కరెక్ట్ అని తీసుకుందాం, చైనా ఇండియా కలుస్తుంది ప్రస్తుతానికి, కరెక్టే, ఓకే. దానికి ఏంటి మరి విత్తనం ఎక్కడ పడింది, ట్రంప్ గారి నుంచే కదా. సరే ట్రంప్ గారు విత్తనం వేశారు, వేసి ఆగారా, లేదు. రీసెంట్గా మొన్న ఒక 2 days క్రితం ఈ చార్లీ కగ్గర్ వీడియోలో ఆ వీడియో ఇదైపోయింది, బట్ యూరోపియన్ లీడర్స్కి ఆయన సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. చూడండి, ఇది మా యుద్ధం కాదు, మీ యుద్ధం ఇది. రేపు రష్యా కానీ యుక్రెయిన్ని దాటితే ఫస్ట్ పోలాండ్కి వస్తుంది, తర్వాత మీ యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద పడుతుంది రష్యాకి బార్డర్ అనే కాన్సెప్ట్ లేదు. సో మేము ఇండియా మీద చేయడం కాదు, మీరు కూడా ఇండియా మీద చేయాలి. ఇన్ఫాక్ట్ మాకన్నా మీకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మేము 50% వేస్తే మీరు 100% వేయండి మీరు శాంక్షన్లో. నిజంగా కానీ యూరోప్ కానీ అలాంటి శాంక్షన్ వేస్తే, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, ఇండియాకి చాలా పెద్ద బ్లో అది. ఏదో ఇండియాని మనం మీరు ఏం చేయలేరని చెప్పట్లేదు నేను. యూఎస్ అంటే ఒక దేశమే, యూరోప్ అంటే ఎన్ని దేశాలు, 43-44 దేశాలు ఉన్నాయి. డెన్మార్క్, స్వీడన్, యూకే, మాల్టా, ఐర్లాండ్, ఐస్లాండ్, ఫిన్లాండ్, ఇలాంటి దేశాలన్నీ కలిపి వేసేస్తే ఇందులో కూడా చాలా స్ట్రాంగర్ దేశాలు ఉన్నాయి, కొన్ని బాగా కొంచెం పవర్ సెంటర్స్ ఉండే దేశాలు కూడా 4-5 ఉన్నాయి. వీళ్ళు కూడా మన మీద కానీ ఆ ట్యాక్స్ వేస్తే, ఆ టారిఫ్ వేస్తే, దానికి శాంక్షన్ అనే పేరు పెడితే, రేపు పొద్దున్న మనం ఏమైనా అమ్మాలంటే 50 రూపాయలు ఉండేది 100 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు ఉండేది 2000కి అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ మన దేశంలో మన ఊర్లలో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి. ఇదంతా ఎందుకు, ట్రంప్ గారు రష్యా యుద్ధాన్ని ఆపేశానని చెప్పి ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికి ఇదంతా జరుగుతుంది. పోనీ ఇదంతా సరదాగా చేస్తానని చెప్పి ట్రంప్ గారు ఒప్పుకుంటున్నారు. ఆయనకు కూడా తెలుసు ఆయనకి ఇబ్బంది ఉందని చెప్పి రీసెంట్గా ఒక మీడియా ఇంటరాక్షన్ జరిగింది. అందులో ఒక రిపోర్టర్ ఆయన డైరెక్ట్గా అడిగేశారు ఒక క్వశ్చన్, సార్ మీరు ఇలా టారిఫ్ వేస్తారు కదా భారతదేశం మీద, ఇన్ని సంవత్సరాల ఫారెన్ పాలసీ కదా, ఇన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్లీగా ఉండే దేశాలు కదా మనవి, దానివల్ల మనకు ఎటువంటి నష్టం రాదని మీరు అనుకుంటున్నారా అని అడిగితే దానికి సింపుల్ ఆన్సర్ చెప్పారు ఆయన, నాకు కూడా తెలుసు నష్టం జరుగుతుందని, కానీ నేను చేస్తున్నాను, ఐ అండర్స్టాండ్ ద సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు. ఇటు యూరోప్ ఏమంటుంది, ఇప్పుడు చాలా దేశాలు ఉన్నాయి, యూరోప్ చెప్తుందంటే యూరోపియన్ యూనియన్ కూడా ఒక దేశానికి చెప్తున్నట్టు కాదు, ఈ దేశాలన్నిటికీ చెప్తున్నట్టే కదా. ఇప్పుడు ఈ దేశాలన్నీ 2 రకాలుగా చీలిపోయినాయి. చీలిక నెంబర్ 1, వీళ్ళు ఏమంటారు, ట్రంప్ గారు చెప్పింది విని మనం కానీ టారిఫ్ వేస్తే అసలుకే మన పరువు పోయింది, ప్లస్ జర్మనీలో మర్సిడీస్ బెంజ్ ఉందనుకున్నాం,
ఆ కార్ అక్కడే తయారు చేస్తారు, కానీ భారతదేశం నుంచి కానీ చైనా నుంచి కానీ రా మెటీరియల్స్ వస్తాయి. ఇప్పుడు భారతదేశం మీద టారిఫ్ వేస్తుంటే ఆ రా మెటీరియల్స్ మీద కూడా టారిఫ్ వేస్తున్నట్టే. అల్టిమేట్లీ వాళ్ళ గుడ్స్ ధరలు కూడా పెరిగిపోతాయి. దానివల్ల కన్స్యూమరిజం తగ్గుద్ది, లిక్విడ్ ఫ్లో ఆఫ్ ద మనీ ఉండదు, ఎకనామిక్స్ తేడా కొట్టేస్తాయి. ఈ రిస్క్ మనకు అవసరమా అని ఒక సైడ్ వాళ్ళు అనుకుంటారు. అందుకే మనం టారిఫ్ వేయకూడదు. ఇప్పుడు అనవసరంగా టారిఫ్ వేసి రష్యా సైడ్ ఇండియాని చైనాని మనం పుష్ చేసినట్టు అవుతుంది. రేపు పొద్దున్న చైనా మీద వేసినా కూడా ఆ మూడు కలిస్తే మనకి చాలా భంగం కలుగుతుంది అని వాళ్ళకి కూడా తెలుసు. ఇంకొక సైడ్ వాళ్ళు ఎలా ఉంటారు, ట్రంప్ గారితో ఇక్కడ దాకా లాగేశారు మనల్ని. రేపు పొద్దున కానీ రష్యాతో నిజంగా యుక్రెయిన్ యుద్ధం జరిగితే, యుక్రెయిన్ రష్యా ఆక్రమించేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు మన మీదకే వస్తారు. సగం యుద్ధం దాకా వచ్చి ఇక్కడ మనం అటు ఇటు తిరిగి చూస్తే మొదటికే మోసం వస్తుంది మనకి. మంచో చెడో ట్రంప్ గారు ఒక కాల్ ఒకటి తీసుకున్నారు, భారతదేశాన్ని మనం పీనలైజ్ చేద్దామని. ఆయన వెనకాల మనం వెళ్ళి నిలబడిపోదాం. రేపు పొద్దున్న నిజంగా యుద్ధం అయితే మనం బెనిఫిట్ అవుతాం కాబట్టి ఆయన చెప్పినట్టే మనం కూడా భారతదేశం మీద శాంక్షన్ కొట్టేద్దాం అని ఇంకొక సైడ్ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఆలోచన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. బట్ దీని అంతటికీ సూత్రధారి మాత్రం డీజేటీనే. అండ్ జియో పొలిటిక్స్లో ఫ్రెండ్స్ ఎనిమీస్ ఎలా ఉండరో రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ కూడా అలా ఉండదు. ఏ దేశమైనా వాళ్ళకి అప్పుడు కరెక్ట్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోతారో అది కరెక్టో కాదో మనకి సమయమే సమాధానం చెప్తుంది. నేను అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అమెరికాకి సంబంధించి ఇండియా చైనా ఫ్రెండ్షిప్ వాళ్ళకి అంత కరెక్ట్ కాదు ఇప్పుడు. అందుకని ఇలా పుల్లలు పెట్టడానికి చూస్తున్నారు భారతదేశానికి చైనాకి మధ్యలో. సిమిలర్లీ మనం కూడా ఆలోచించాలి. ఇవాళ సుశీలా గారు అక్కడ కుర్చీకి కూర్చుంటే ముఖ్యంగా నేపాల్ డీస్టెబిలైజ్ అవ్వడం మనకి ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించాలి. కేపీ శర్మ అనేవాడు నేను ఉన్నాడు, వాళ్ళు కుర్చీ దిగిపోయాడు. ఆయన మాటలు మనం సీరియస్ గా తీసుకొని నేపాల్ని ఇప్పటికే చుట్టూ ఉండే దేశాలన్నీ డిస్టెబిలైజ్ అయిపోయినాయి. ఇది ప్లాంట్ గా వాళ్ళు చేసిన యాదృచ్ఛికమైనా మనం చాలా అలర్ట్ గా ఉండాలి మనం. దట్స్ వై వీ నీడ్ టు అండర్స్టాండ్ హూ ఇస్ ది సుశీలా. ఎవరైతే ప్రస్తుతానికి నేపాల్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఈవిడ గురించి మనం తెలుసుకోవడం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆవిడ మీద ఇంపీచ్మెంట్ కూడా జరిగింది. ఇంపీచ్మెంట్ అంటే ఏంటంటే ఒక సిట్టింగ్ పొజిషన్లో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఆ పొజిషన్ నుంచి మనం దించేయడం, వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని చెప్పి. ఆవిడ మీద ఒక పొలిటికల్ పార్టీ కాదు అన్ని పొలిటికల్ పార్టీస్ అడ్డంగా నిలబడ్డాయి. అందుకే ఆవిడ స్టూడెంట్స్లో హీరో అయిపోయారు ఆవిడ. ప్లస్ షీ వాజ్ విత్ ఇన్ ద ప్రొటెస్ట్ చేసిన వాళ్ళలో ఈవిడ కూడా ఉన్నారు. ఈవిడ మీడియాతో ఇంటరాక్ట్ అయిన క్లిప్ కూడా ఒకటి ఉంది. అందుకని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అని చెప్పి మనం నేపాల్కి వాళ్ళు గోల్స్ వేసుకొని మళ్ళీ ఒక స్టెబిలిటీని రీస్టోర్ చేయాలి. ఇమ్మీడియట్గా జరిగిన గజిబిజి మొత్తాన్ని క్లియర్ చేయాలి. ఇమీడియట్గా ఒక 3 నెలల లోపల జరిగిన గజిబిజి మొత్తాన్ని రిపేర్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ బ్యాన్లు ఎత్తడం ఇవన్నీ ఫస్ట్ పీకేసి జనాల్లో ఫస్ట్ ఒక ఫెయిత్ తీసుకొచ్చిన తర్వాత, అది కూడా జస్ట్ బ్యాన్లు ఎత్తడం వల్ల రాదు, ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద ఎంక్వైరీలు కొట్టాలి. ఒక 3 నెలల తర్వాత అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఉద్యోగాలు ఎందుకు లేవు, కరప్షన్ ఎందుకు పెరిగిపోయిందని చెప్పి దాన్ని అడ్రస్ చేయాలి, ఉపాధి అవకాశాలు కలిగించాలి. అండ్ దెన్ ఫ్రమ్ 6 months ఆన్ ఒక బేసిక్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. జనాలు కూడా నమ్మకం ఉంటుంది, మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటు గుద్దితే రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి వాళ్ళు రెస్పాన్సిబుల్గా నడుచుకుంటారు, రాజ్యాంగం ఎమెండ్ అయింది కదా అని చెప్పి లోపల వాళ్ళకి ఉంటుంది కదా, అప్పటిదాకా ఇప్పుడు ఉంటారు అక్కడ. అండ్ ఇలాంటి ఆవిడ ఇప్పుడు ఏం చేయబోతుందో చూడడం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా షుడ్ వెయిట్ అండ్ సీ. అండ్ నాకు తెలిసి ఆవిడ కొంచెం ప్రో ఇండియా సెంటిమెంట్ ఉండే వ్యక్తి. ఆవిడ BHUలో చదివారు ఆవిడ భారతదేశంలోనే. అండ్ ఆవిడ అపాయింట్మెంట్ అడిగిన ప్రతిసారి కూడా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ప్రతిసారి ఇచ్చారు. సో ఇప్పుడు ఇలాంటి లీడర్స్ మన చుట్టూ ఉండడం మన దేశానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ అ వెల్కమ్ చేంజ్ ఇన్ నేపాల్ అని నేను భావిస్తాను. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, ఇది కేపీ శర్మ ఓలీ మైండ్లో నుంచి మనం బయటికి తీసాం. మనం ఆయన చెప్తున్న వర్షన్ ప్రకారం నేపాల్లో అసలైన అయోధ్య ఎక్కడుందని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఆప్షన్ ఏ ఇస్ లుంబిని, ఆప్షన్ బి ఇస్ థోరీ, ఆప్షన్ సి ఇస్ బిరాట్ నగర్, ఆప్షన్ డి ఇస్ పోఖ్రా. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది. వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకున్నా, లేటెస్ట్ న్యూస్ అండ్ స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడ లేకపోతే డెఫినెట్గా ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ అది డెఫినెట్గా మన టీంకి పెట్టేమంట. ఏజూడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ విత్ మై ఫ్యాషన్ సెన్స్, కొంచెం లైఫ్ స్టైల్ టిప్స్ నాకు కావాలి అని మీరు అనుకుంటే ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని ఉంది. ఇవన్నీ మన ఛానల్స్, వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. దానికి మీ సపోర్ట్ నాకు అవసరం. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి ఛానల్స్. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకునే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. జియో పొలిటికల్ గా ఏం జరుగుతుంది, స్పెషల్లీ విత్ ట్రేడ్, ట్రంప్, టారిఫ్స్, ఈ క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే, ఎందుకంటే ఇది మనకి డైలీ లైఫ్ లో ఎఫెక్ట్ చేయబోతున్నాయి. ముఖ్యంగా భారతీయులకి వీ నీడ్ టు బి అవేర్ అని నేను నమ్ముతాను కాబట్టి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఈ చార్లీ కర్క్ అనే వ్యక్తి గురించి పేరు చాలా బలంగా వినబడుతుంది, ఏవైంది దానికి, వాట్ ఈస్ ద స్టోరీ, వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్, ఆయన అసలు ఎవరు అనే డౌట్ మీకు ఉంటే మొత్తం క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.